రష్యా వాళ్ళు ఉక్రెయిన్ తో టర్మ్స్ ఎలా ఉండబోతున్నాయి, పీస్ టాక్ టర్మ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక అవుట్లైన్ చెప్పారు. ఏమంటున్నారంటే వీళ్ళు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ తో సెక్యూరిటీ గ్యారంటీస్ లాగా ఉంచుకోవచ్చు. లైక్ ఈ కంట్రీస్ బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. కావాలంటే జర్మనీ కూడా యాడ్ చేసుకోండి అని చెప్పారు. అండ్ ఏ బ్లాక్ తోనూ అలైన్ ఉండకూడదు, లైక్ నాటో బ్లాక్ తో ఇట్లా ఏ బ్లాక్ తోనూ అలైన్ ఉండకూడదు అండ్ నాన్ న్యూక్లియర్ గా ఉండాలి ఉక్రెయిన్ అనేది అని కూడా చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా 2022లో ఇస్తాన్బుల్ లో జరిగిన పీస్ టాక్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి, సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి రష్యా ఉక్రెయిన్ కి మళ్ళా కొత్తగా పీస్ టాక్స్ అని మాట్లాడటానికి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు క్లియర్ గా మళ్ళా ఇంకా ఏం చెప్పారంటే నాటోతో జాయిన్ అయ్యే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అండ్ రష్యా ఏవైతే కొన్ని ఏరియాస్ లైక్ డాన్ బాస్ లో ఏమో 80% తీసేసుకుంది, జెపోరీజియాలో 73% ఆక్యుపై చేసేసింది, ఇవి వదలము. కొన్ని ఏరియాస్, చిన్న చిన్న ఏరియాస్ ఏవైతే మేము ఆల్రెడీ ఆక్యుపై చేసామో అవి ఇస్తాము, లైక్ కార్కివ్, సుమి, డ్నిప్రో ప్రెవస్క్, ఇట్లాగా ఇలాంటి కొన్ని రీజన్స్ మేము ఇచ్చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ పీస్ టాక్స్ అని చెప్తున్నారు. కానీ ఇవి మాత్రము ఉక్రెయిన్ పీస్ టాక్స్ తో అలైన్ అయ్యేలో ఉక్రెయిన్ వాళ్ళేమో అసలు టెరిటరీ అనేది ఇవ్వము అండ్ నాటోలో జాయిన్ అవ్వకపోవడం అనేది కూడా మేము ఒప్పుకోమని వాళ్ళు అంటున్నారు. రష్యా వాళ్ళేమో ఇలా అంటున్నారు. చూడాలి అసలు పీస్ టాక్స్ అనేవి అవుతాయా, లేకపోతే ఈ చిన్న ఏరియాస్ ఇంకా లోపలికి గొడవ ఇలాగే ఉంటే కనుక ఇంకా లోపలికి వచ్చేస్తుందా రష్యా అనేది కూడా చూడాలి.